సందీప్ రెడ్డి వంగ పరిస్థితి ఏంటి? సందీప్ రెడ్డి వంగ గారు యాక్చువల్‌గా ఒక వెరైటీ అంటే ఆయన సినిమాలు డిఫరెంట్. ఆయన ఆలోచన విధానం ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' చూసుకుంటే ఒక డాక్టర్ ఏంది, తాగుబోతేంది, సిగరెట్లు తాగటం ఏంది, మందు తాగటం ఏంది, మందు తాగిపోయి ఆపరేషన్ చేయటం ఏంటి. అంటే ఆ మనిషి ఆలోచన అది ఒక డిఫరెంట్‌గా ఉంటది. 'యానిమల్' సినిమా చూడండి. ఆ 'యానిమల్' సినిమాలో ఆ చూపించిన విధానం కూడా ఆయన ఇప్పుడు యాక్చువల్‌గా మహేష్ బాబుకి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారనమాట. ఏంటి ఆ గిఫ్ట్ అంటే బర్త్‌డే రోజున ఆయన ఇది మన సోషల్ మీడియాలో పాతది ఎవరో ఏఐలో ఒక మన కృష్ణ గారిది 'కిరాయి కోటిగాడు' అనుకుంటా సినిమా నాకు తెలిసి. దాంట్లో ఒక డైలాగ్ ఉంటది. సో, పేరేంటి అంటే కోటిగాడు ఊరు తెనాలి ఏం చేస్తుంటావు అంటే ఇంక అందరిని కొడుతుంటా ఇది అని చెప్పి ఒక డైలాగ్ ఉంటది. అలా సిగరెట్ ఎలుచుకుంటా. ఆ డైలాగ్‌ని ఆ సీన్‌లో మహేష్ బాబుని పెట్టి దాన్ని రీక్రియేట్ చేశారనమాట. సో అది ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు అని చెప్పి. ఊరు తెనాలి, ఉద్యోగం కిరాయిచ్చుకుని కాళ్ళు చేతులు విరగొట్టడం. ఇది ఎవరో అభిమాని చేసినటువంటిది. అది సోషల్ మీడియాలో ఆయన స్పెషల్గా పెట్టడం వలన ఇప్పుడు ఏమైందంటే కొత్త న్యూస్ ఒకటి ట్రిగ్గర్ అయిందనమాట. అంటే డెవిల్ సినిమాకి కనెక్ట్ చేశారు దీన్ని తీసుకుపోయి. సోషల్ మీడియా చూస్తే విపరీతంగా ఏంటంటే ఈ పోస్ట్ డెవిల్కి కనెక్ట్ అయింది. అంటే ఈ పోస్ట్ వెనకాల అర్థం ఏంటంటే ఆ డెవిల్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు, మహేష్ బాబు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, లేకపోతే ఒక ఐడియా అనేది జనాలకి ఇచ్చాడనమాట. అరే నాయన ఆలోచించుకుంటారా బాబు ఇది అని చెప్పి. సందీప్ రెడ్డి వంగ అసలు 'యానిమల్' సినిమా అప్పుడు ఏం చెప్పాడంటే, నేనేదో మామూలు తమాష్కి తీసే సినిమా ఇది, అసలు నా రియల్ డైరెక్షన్ మీరు చూడలేదు, నేను ఇది మామూలుగా తీశాను, కానీ ఇంత రేంజ్లో సక్సెస్ అయిద్దని చెప్పి నేను ఊహించలేదు అని అన్నాడు అనమాట. అంటే ఈ 'యానిమలే' దగ్గర 13,1400 కోట్లు ఏమో కలెక్ట్ చేసినట్టుంది ఆ సినిమా. నాకు తెలిసి బాలీవుడ్లో చాలా రోజుల తర్వాత అసలు అంత కలెక్ట్ చేసిన సినిమా రావటం అనేది గ్రేట్ అనమాట. సో ఆ సినిమా అలా తీస్తేనే అలా ఉందంటే ఇక మరి స్పిరిట్ ఊహించుకోండి. దట్టు ప్రభాస్ స్పిరిట్లో పోలీస్ ఆఫీసరు. ఒక్కసారి ఆ కట్అవుట్ ఊహించుకోండి. అసలు ఒక్కటి ఆ పోలీసు డ్రెస్లో ప్రభాస్ ఉన్న ఫోటో ఒక్కటన్నా ఇస్తాడేమో సందీప్ రెడ్డి వంగ బయటకంటే అందరూ ఊహించుకొని ఏలో తయారు చేసుకుంటున్నారు తప్ప ఒక్కటి కూడా బయటికి రాలే. బట్ యాక్చువల్లీ ఒక్క ఫోటో అన్న ఏదన్నా బయటకు వస్తే ఇంటర్నెట్ మాత్రం రచ్చ అయిపోద్ది. మరి ఇప్పుడు అలా 'యానిమల్' ఏదో సరదాకి అలా తీసినటువంటి సినిమా ఇప్పుడు మరి స్పిరిట్ ఎలా తీయబోతున్నాడు. తర్వాత ఇప్పుడు ఈ డెవిల్ మహేష్ బాబు, ఒకవేళ మహేష్ బాబు సందీప్ రెడ్డి వంగ గనక సినిమా చేయబోతుంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో ఇది కన్ఫర్మ్ సినిమానే అంటున్నారు. మరి 100% అఫీషియల్గా వాళ్ళైతే అనౌన్స్ చేయలేదులే, కానీ ఇది కన్ఫర్మ్ అయిపోయింది సినిమా. నెక్స్ట్ ఇప్పుడు ఏది స్పిరిట్ తర్వాత వారణాసి